చూడండి, దీంట్లో రెడ్ తోటకూర వేసిన. ఇది ఒక కాపుకు తీసుకోవచ్చు కదా అన్నట్టు రెడ్. ఇవేమో చెట్లు అవంతక వేయినాయి, చిన్నవి బుడమకాయ ఉన్నట్టున్నాయి చూడండి, చిన్నగా వస్తున్నాయి. చూద్దాం, మంచిగా వస్తే హ్యాపీయే కదా. ఇది నిమ్మ చెట్టు ఉన్న దాంట్లో అదే పడి మొలిచిందనమాట. ఇది మీరు చూసిండ్రు కాకరకాయ చెట్టు బాగానే ఉంది కానీ మొత్తం వాడిపోయినట్టు అయిందండి. ఇదిగోండి నేతి బీర కాయలు అవుతున్నాయి, కాయలు స్టార్ట్ అయినాయి చూడండి. చిన్న చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో, బాగానే అవుతున్నాయి కాయలు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, జర వర్షాలు పడితే చెట్లు బాగా అవుతాయి. ఇది కూడా అదే, ఇది కూడా బుడమకాయ అనుకుంటా అండి. ఇది కూడా ఇక ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, ఎల్లో ఎల్లో కలర్స్ మొత్తం అవే ఉన్నట్టున్నాయి. నేను వేసినా రాలేదు కానీ వేయను మాత్రం బాగా వచ్చినాయి ఈ మొక్కలు. ఓకేలే, ఏదైతే ఏముంది చూడండి, దీంట్లో అదే చెట్టు వచ్చినట్టుంది నాకు. అయ్యా, నేను వేసిన సీడ్స్ అన్నీ రాలే కానీ ఇవేమంటారు ఆవు పెడలు వచ్చినాయవన్నీ మాత్రం వచ్చినాయి. ఇదిగోండి సపోటా, ఇది కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో ఈ సపోటా కావడానికి. ఇగో ఇంట్లో కూడా ఏ కుండీలో పడితే ఆ కుండీలో వచ్చినాయి చూడండి ఇవన్నీగా. ఇవి కూడా అవే ఉన్నట్టున్నాయి మొక్కలు. అదో బాగానే పెద్దగా అయినాయి. సరే పట్టు, ఏదైతే ముందని ఏదైనా ప్రకృతి ఇచ్చిందే కదా మనకు. మంచి కాయలు పూలు వస్తే హ్యాపీయే కదా. ఇది ద్రాక్ష మొక్క, రెండు కలిసిపోయినాయి. అయ్యో, రెండు కలిసిపోయినాయి చూడండి, ఇది ఇటు అది అటు అన్నట్టు రెండు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయినాయి. ఇవి కొంచెం సెట్ చేయాలి, ఈ పని ఉంది. ఇది చూడండి, ఇదైతే విపరీతంగా వస్తుంది. బచ్చలాకు చూడండి, మంచి తీగ వచ్చింది చూడండి, తీగ బాగానే వస్తుంది ఆకు. మొన్నటిదాకానేమో బచ్చలాకే రాలేదు మాకు, ఇప్పుడేమో విపరీతంగా వస్తుంది ఆకు. బచ్చలాకితో ఏమేమి చేయొచ్చు ఒకసారి నాకు రెసిపీస్ చెప్పండి. అంటే పప్పులో చేసుకోవచ్చా, లేకపోతే కర్రీయా, లేకపోతే చట్నీలాగానా? ఏమైనా రెసిపీస్ ఉంటే చెప్పండి నాకు, నేను ఒకసారి ట్రై చేస్తాను ఇంట్లో. చిక్కుడు బాగానే వచ్చింది చూడండి, ఫ్లవర్స్ మంచిగా వచ్చినాయి. ఫ్లవర్స్ అయితే లైట్గా పురుగు పట్టింది, కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి దీనికి. వంకాయలు కూడా వచ్చినాయి, చూసుకోలేదు నేను కూడా మీతో పాటు ఎప్పుడే చూస్తున్నాను, గార్డెన్లోకి వచ్చి చూస్తున్నాను నా మొక్కలన్నీ. నేను చూస్తూ మీకు చూపిస్తున్నా. చూడండి వంకాయలు స్టార్ట్ అయినాయి. హ్యాపీ. వంకాయలు ఒకసారి రావడం స్టార్ట్ అయిందంటే మాత్రం విపరీతంగా వస్తాయండి. మీకు వద్దన్న వంకాయలు వస్తాయి. ఇంకెక్కడ ఉన్నాయి, ఇది ఒక్కకాయనట్టున్నాయి, స్టార్ట్ అయినాయి. పూత వచ్చింది బాగా. ఓకే, ఇక్కడ వచ్చింది ముళ్ళ వంకాయ అండి. ఇది ముళ్ళ వంకాయలు బాగా ముళ్ళు ఉంటాయి దీనికి. చూడండి, ఇది ముళ్ళ వంకాయలు, అది పొడుగు వంకాయ, ముళ్ళ వంకాయ. ఇక ఇక్కడ ఒకటి బాగానే స్టార్ట్ అయినాయి వంకాయలు. ఓకే. ఇక పూత అనేది ఎప్పుడో మొదలయ్యింది కదా, చూడాలి. ఇక వంకాయలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మాత్రం వంకాయలు ఆగవు, బాగా కంటిన్యూ వస్తాయి. చూడండి వంకాయలు కంటిన్యూ వస్తాయి. చూడండి ఇటు చూడండి, వంకాయలు ఎంత బాగా వచ్చినాయో. స్టార్ట్ అయ్యాయి వంకాయలు. కిందికి ఉన్నందుకు కొంచెం చూపించడానికి ఇబ్బంది అవుతుందండి. ఇది బాగానే వంకాయలు కూడా. అండ్ రోజ్ ఫ్లవర్స్, వావ్, సూపర్ అమేజింగ్. మన చేతితో మనం పెంచుకున్న కూరగాయలు పండ్లు చూడండి ఎంత బాగుందో. ఇవి నాటు మందారాలు అండి, ఇవి మంచి స్మెల్ ఉంటుంది సార్ నాటు మందారాలు. ఇగో ఇక్కడ ఒకటి, ఇటొకటి కనిపిస్తుందా, అసలు పింక్ కలర్లో సూపర్ ఉంటుంది అసలు. కలర్ మాత్రం వావ్ అంటట్టు. మొగ్గలు బాగానే వచ్చినాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి మొగ్గలు. హ్యాపీ. రాగానే వీటిని చూసినాక ఫుల్ హ్యాపీ అయినాను నేనైతే. అంటే మిస్ అయ్యాను కదా ఇన్ని రోజులు,
రోజు చెట్లతో నాకు సహవాసం అన్నట్టు డైలీ మార్నింగ్ లేచి పైకి వచ్చి చెట్లను చూసుకోవడం. చూడండి మందారాలు అట్లా డైలీ చూడడం అలవాటు అయింది కదా. 4 days చూడకపోయేసరికి ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఇది. చూడండి గులాబీ, ఆరెంజ్ గులాబీ చూసిందో ఇది ఎంత క్యూట్గా ఉందో. ఇంకా సైజ్ చిన్నగా వస్తుంది, లేకపోతే సైజ్ చాలా పెద్దగా వస్తుంది. ఇది చూడండి, ఇది కూడా వైట్ గులాబీ. ఇది కూడా చిన్నగా వస్తుంది. ఎందుకు ఎండలకో మరేమో కానీ అన్నీ చిన్న చిన్న వస్తున్నాయి సైజులో. ఇది చిట్టి గులాబీ, చిట్టి గులాబీ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో చిట్టిది. మల్లెపూలు బాగానేయండి ఇవి అయితే. అయిపోయింది, మన ఆకు తీసిన మళ్ళీ ఆకుతో పాటు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇవి కూడా మల్లెలు చూడండి, ఇవి వాడిపోతున్నాయి ఇట్లా ఎందుకో మరి, ఎండలకో మరి దేనికో. మొత్తం విచ్చుకోవడం లేదు పువ్వు, చూడండి మొగ్గలానే ఉంటుంది. ఇది కూడా సో హ్యాపీ. పైకి వచ్చి చూసేసరికి నా చెట్లన్నీ వర్షాలు పడడానికి మంచిగా అయినాయి చెట్లన్నీ. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.